9వ వచనం నుండి ధ్యానం చేద్దాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీసం పొందెను. ఎక్కడి నుంచి వచ్చాడు యేసుక్రీస్తు వారు? గలిలయలోని నజరేతు నుండి. గలిలయ అనేది పెద్ద పట్టణం, పెద్ద ప్రాంతం. ఆ ప్రాంతంలో చిన్న గ్రామం నజరేతు. యేసుక్రీస్తు వారు సొంత ఊరు నజరేతు, గలిలయలోని నజరేతు. గలిలయ అనేది పెద్ద పట్టణం అయితే అందులో చిన్న గ్రామం నజరేతు. అది ఎన్నిక లేని గ్రామం. అక్కడ వాక్యానుసారంగా బతికేవాళ్ళు లేరు. అక్కడ ధర్మశాస్త్రాన్ని కూడా వినిపించేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా లేరు. అలాంటి కుగ్రామంలో యేసుక్రీస్తు వారు పెరిగారు. ఒకసారి మనం లూకాసు వార్త యేసుక్రీస్తు వారు 12వ ఏట యెరూషలేముకి తల్లిదండ్రులతో పాటు వచ్చి తిరిగి వెళ్ళి ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఎదిగారు, ఎక్కడ పెరిగారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే లూకాసు వార్తలోని 2వ అధ్యాయము 49 నుంచి చదువుదాం. యేసుక్రీస్తు వారిని మర్చిపోయి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు యెరూషలేములో. మళ్ళా గుర్తు చేసుకొని తిరిగి 3 రోజుల తర్వాత వస్తారు. వచ్చినప్పుడు ఆయన శాస్త్రులు, పరిసయ్యుల మధ్య కూర్చొని వాళ్ళ ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉన్న సమయంలో, ఏంటి నాయన మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టామని తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు, 12వ ఏడండి యేసుక్రీస్తు వారి వయసు 12 ఇయర్స్. అప్పుడు అడిగినప్పుడు ఆయన పలుకుతున్న మాట 49వ వచనం. ఆయన, మీరేలా నన్ను వెతకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి, ఎక్కడికి వచ్చాడు? నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను, తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును, వయసులందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎక్కడ వర్ధిల్లుచుంది? ఏ ఊర్లో? నజరేతు అనే ఊర్లో వర్ధిల్లుచున్నాడు. అంటే 12వ ఏట యెరూషలేముకు వచ్చి తిరిగి వెళ్ళిపోయి తల్లిదండ్రులకు లోబడి ఏం చేస్తున్నాడంట? జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచుండెను. అక్కడ 30వ ఏట వరకు ఆయన అక్కడే బతికాడు. అంటే ప్రతి సంవత్సరం యెరూషలేముకు రావటం, పండగ ఆచరించడం, తిరిగి వెళ్ళిపోయి నజరేతులోనే ఉంటున్నారు. 12వ ఏట సందర్భం మనం చదివాం. 30వ ఏట వరకు యేసుక్రీస్తు వారు యెరూషలేములో పెరిగారు. బాప్తీసానికి మాత్రం అక్కడి నుంచే వచ్చారు. మత్తయి సువార్త కూడా ఒకసారి 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఆ 3:13 ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయలో నుండి యోర్దాను దగ్గరనున్న, ఎక్కడికి వచ్చాడు? గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న యోహాను దగ్గరికి వచ్చాడు. అలాగే లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆయన బోధించినప్పుడు ఆయన వయసు వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. 21వ వచనం నుంచి చదివితే, ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండు. అంటే యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందినప్పుడు ఆయన వయసు ఎంత? 30 ఏళ్ళు. అంటే మనకు బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 12వ ఏట యెరూషలేముకు వచ్చి వెళ్ళినట్టుగా కనపడుతుంది. వెళ్ళిన ఆయన మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును, వయసులందును నజరేతులో ఎదుగుతున్నట్టుగా కనపడింది. అక్కడ వారికి లోబడి ఉన్నట్టుగా కనపడింది. బాప్తీసం పొందటానికి ఆయన వచ్చాడు. అప్పుడు వయసు ఎంతంట? 30 ఏళ్ళు. అంటే 30 ఏళ్ళప్పుడు యెరూషలేముకు వచ్చి యోహాను గారి చేత బాప్తీసం పొందటానికి గలిలయలోని నజరేతు నుండి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారు? యోర్దాను నదిలోనికి వచ్చారు. ఎందుకు వచ్చారు? బాప్తీసం పొందడానికి. అంటే 30వ ఏట
బాప్తీసం పొందటానికి ఆయన వచ్చారు. ఒకసారి నిర్గమకాండం 29వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఇక్కడ అహరోన్ను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదును, నిలువుటంగిని, ఏఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి, అంటే నీళ్లతో స్నానం చేయించి యాజకుడిగా ప్రతిష్ఠించాలి అహరోనుకి అతని కుమారుడికి. మోషే గారు అంటే మోషే గారు ఏం చేశారంటే అహరోనుకి ఆయన కుమారులకి స్నానం చేయించి యాజకుడిగా ప్రతిష్ఠించారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా బాప్తీసం పొందిన సందర్భాన్ని ఒక యాజకుడిగా ప్రతిష్ఠ చేయబడటం జరిగింది. అందుకే నీళ్ళల్లో స్నానం, నీళ్ళల్లో బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా సమాధి. 28వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి, 4వ వచనం. అదే నిర్గమకాండం. పతకము, ఏపోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోన్ను అతని కుమారులను ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టించవలను. వారు బంగారును, నీలధూమ్ర వర్ణములు గల నూలును, సన్న నారను తీసుకొని బంగారుతోనూ ధూమ్ర రక్తవర్ణములు గల ఏపోదును పేలిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలను. అట్లు అది సమకూర్చబడి ఉండును. అంటే ఒక యాజకుడిగా ప్రతిష్ఠించాల్సిన వానికి కావలసిన వస్త్రాల గురించి అక్కడ రాయటం జరిగింది. దానికి ముందు స్నానం చేయించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా బాప్తీసం యోహాను గారి దగ్గరికి నజరేతు నుండి, గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోహాను గారి చేత బాప్తీసం పొందటానికి వచ్చాడు. రైట్. 10వ వచనం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా, అంటే బాప్తీసం పొందాడు, నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చేర్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. ఆకాశము చీల్చబడుట, పరిశుద్ధాత్మ పావురం వలె తల మీదికి, అంటే ఎవరి మీదికి? యేసుక్రీస్తు వారి మీదికి దిగి వచ్చుట చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. నీవు నా ప్రియకుమారుడు. ఎవరు పలికారు ఈ మాట? ఎవరు పలికింది? యోహాను గారు నీళ్లలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నీళ్లలో నుంచి బాప్తీసం తీసుకొని ఒడ్డుకు వస్తూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు? పావురం వలేనా? పావురం ఆకారంతోనా? పావురం వలే అంటే పరిశుద్ధాత్మ అనగానే చాలామంది పావురం బొమ్మ, తెల్లటి పావురం బొమ్మ చూపిస్తారు. ఇక్కడ ఎందుకంటే పావురము వలే ఉంది కాబట్టి, పావురం వలే అంటే పావురం నిష్కపటమైంది అనేది ఒకటి పరిశుద్ధతకి సూచనగా అక్కడ చూపించాడు. అలా ఆయన మీద వాలినట్టుగా చూపించాడు, పావురం వలే వాలినట్టుగా. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. పైనుండి పరలోకంలో నుంచి స్వరం వినపడింది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఎవరు ఆ శబ్దం? యేసుక్రీస్తు వారు గురించి తండ్రి అయిన దేవుడు పలికిన మాట. ఇది ప్రవచనం. చాలా సందర్భాల్లో ప్రవచనంగా ఉంది. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూస్తే 7వ వచనం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. నీ కట్టలను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. చాలమ్మ. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచువాడు, అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధుల్లో
ఇవన్నీ ఎవరు పలుకుతున్నారు? ప్రవచనం. దేవుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న ప్రవచనం. అలాగే ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పరలోకం నుంచి ఒక స్వరం వినపడింది. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అంటే యేసుక్రీస్తు వారి గురించి దేవుడే అనేక పర్యాయాలు ఏమని చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి అని దేవుడే అనేక మార్లు మరి యేసుక్రీస్తు వారి గురించి పరలోకం నుండి స్వరం వినిపించినట్టుగా మనకి వాక్యాధారం ఉంది. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. ఎందుకు? ఆయన సాతాను చేత శోధింపబడుటకు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఇంతకీ అరణ్యంలోనికి సాతాను తీసుకెళ్ళాడా, పరిశుద్ధాత్మ తీసుకెళ్ళాడా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎవరు తీసుకెళ్ళారు అరణ్యానికి? అపవాద, పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ. ఎందుకంటే అపవాది తీసుకెళ్తే ఆయన ఎందుకు వెళ్తాడు? పరిశుద్ధాత్మే తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడయ్యానంటే శోధింపబడటానికి అంట. అపవాది చేత శోధింపబడటానికి పరిశుద్ధాత్మ అరణ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ చదివిన దాంట్లో ఏమని ఉంది? వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయాను. త్రోసికొని పోవటం అంటే నెట్టుకెళ్ళిపోవటం. అంటే శోధన కోసం, శోధింపబడటం కోసం పరిశుద్ధాత్మే నెడతాడా? చెప్పాలి. మనం ఏమంటాం? శోధన నాకు రానియొద్దయ్యా, శోధనలు వస్తే తీసేయ్యా అంటాం. యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే తోసేసాడంట. ఎందుకయ్యా? దేనికి తోసాడంటే శోధనని ఎదుర్కోవటానికి, శోధనని జయించటానికి. మనల్ని కూడా జయించటానికే శోధనలోకి పరిశుద్ధాత్మ తోస్తే మనం ఓడిపోతాం. శోధించేది అపవాదే, కానీ శోధనకి నెట్టేది ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుడే శోధనకి నెట్టడానికి అవకాశం ఇస్తాడు. యేసుక్రీస్తు వారిని సైతం శోధనలోనికి తోసుకెళ్ళిపోయాడంట పరిశుద్ధాత్మ. ఎక్కడికి? అరణ్యానికి. అడవి మృగాలతో ఉన్నాడు. అదంతా అయిపోయినాక దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారంట. మనం కూడా శోధన వచ్చినప్పుడు తీసేయమనకుండా శోధనని జయించడం నాకు ఎలాగో నేర్పయ్యా అని అడగాలే తప్ప తీసేయమని అడగకూడదు. శోధించేవాడు అపవాది, వాడి పేరే శోధకుడు. తోసుకెళ్ళేది మాత్రం పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ ఆయనను అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు త్రోసికొనిపోయాను. కొనిపోయాను అని అక్కడ ఉంది. ఇక్కడ మత్తయిలో, ఈ మార్కులోనేమో త్రోసికొనిపోయాను అని ఉంది. ఎందుకు? కారణం ఏంటంటే అపవాది చేత శోధింపబడుటకు. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఏమొచ్చింది? ఏది సమీపించింది? ఇది ఆల్రెడీ బాప్తీసం ఇచ్చి యోహాను గారిని చెరసాల్లో పెట్టేశారు. బాప్తీసం ఇచ్చి యోహాను గారు చేసిన తప్పేందయ్యానంటే, హేరోదు సహోదరుని భార్యని తెచ్చుకొని ఉంచేసుకున్నాడు ఇంట్లో భార్యలాగా. ఆమె పేరు హేరోదియా. హేరోదియా సహోదరుని భార్య. ఆయన తీసుకొచ్చి సొంత భార్యలాగా ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఆమె కూడా భర్త ఉండగానే వచ్చేసింది. ఇది అక్రమం, ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు చేసే తప్పు అని యోహాను గారు ఖండితంగా చెప్పినందుకు ఏం చేశారు? తీసుకెళ్ళి చంపాలనుకున్నారు. కానీ ప్రజలు ప్రవక్తని భావిస్తున్నారు కాబట్టి చంపలేకపోయారు. ప్రజలకు భయపడి
కానీ జైల్లో మాత్రం పెట్టేశారు. ఎప్పుడైతే యోహాను గారిని జైల్లో పెట్టాడో యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి పరిచర్య చేస్తూ ఉన్నాడు. చేస్తూ చేస్తూ ఏం చేశాడంట? పరిచర్యలో భాగంగా ఏం చేశాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వెళ్ళాను. గలిలయ నుంచి వచ్చాడు, యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. ఈ కార్యక్రమాలు చేస్తూ చేస్తూ ఇక్కడ తిరుగుతూ ఉండగానే ఎప్పుడైతే యోహాను గారు చెరపట్టబడ్డాడని తెలిసిందో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ప్రకటిస్తున్నాడు. ఏమని? దేవుని రాజ్యం సమీపించింది. అంటే దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి దేవుని రాజ్య స్థాపన చేయటానికి యేసుక్రీస్తు వారిని పంపాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి జన్మించటానికి ఉన్న కారణాల్లో ఒక కారణం రాజ్య స్థాపన చేయటానికి, పాపాన్ని పోగొట్టడానికి, సాతాన్ని జయించటానికి, శరీరాన్ని జయించటానికి, మనందరినీ నరకం నుండి విడిపించటానికి, దేవుని మాటలు ఖచ్చితంగా ఆయన పాటించి మార్గాన్ని సరళం చేయటానికి, అలాగే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి, ఇలా ఉన్న రకరకాల కారణాలలో ఒక కారణం ఏంటంటే రాజ్య స్థాపన చేయటానికి. ఇది ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, కానీ చాలామంది దాన్ని అపార్థం చేసుకున్నారు. అది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమం అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి ఈ 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి, అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం, మొదట కాదు, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణము, జాగ్రత్తగా గమనించండి 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. పరిశుద్ధ పట్టణం ఎక్కడుంది? నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం ఎక్కడుంది? భూమి మీద ఒక యెరూషలేము పట్టణం ఉంది, ఇప్పటికే ఉంది. కానీ నూతనమైన పరిశుద్ధ పట్టణం యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం ఎక్కడుందంట? పరలోకములో దేవుని యొద్ద ఉంది. అదే రాజ్యం. దేవుని యొద్ద ఉన్న నూతనమైన యెరూషలేము పట్టణం అంటే యేసుక్రీస్తు వారే. పట్టణానికి సూచన ఏంటంటే యేసుక్రీస్తు వారే. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన సంఘానికి భర్త. అక్కడ తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే సంఘం, నూతనమైన యెరూషలేము అంటే సంఘం తన భర్త కొరకు సిద్ధపడి అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె పరలోకము నుండి దిగవచ్చుట చూచితిని. అంటే అన్నీ సిద్ధం చేసి పరలోకం నుంచి రాజ్యాన్ని పంపిస్తున్నాడు. అందుకే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. ఆయన వచ్చాడు, రాజ్య స్థాపన చేయాలి. దగ్గరకు వచ్చింది రాజ్యం. ఇంకా నేను మరణించడం, తిరిగి లేవటం, రాజ్యాన్ని ప్రారంభించటం. కాబట్టి పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. అప్పుడు అర్థం కాల, చాలామందికి అర్థం కాల. ఇప్పటికీ చాలామంది క్రైస్తవులకి ఇంకా రాజ్యం రాలేదు, రాజ్యం రాబోతుంది, ప్రభు రాజుగా వస్తాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరు? ఇప్పుడు వచ్చింది రాజా కాదా? ఆయన రాజ్య పరిపాలన చేయుటకు వస్తాడని దేవదూత మరియమ్మ గారితో చెప్పారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవదూత మరియమ్మ గారితో చెప్పిన మాట ఏంటి చదవండి. ఆయన దావీదు సింహాసనమును అధిష్ఠించి యుగయుగాలు ఆయన రాజ్యం వెళ్తాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు అని చెప్పిన ఆ మాటను చదవండి. 1వ అధ్యాయము లూకాసు వార్త 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కంపుకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును.
దానికి ముందు వచ్చిన 31 నుంచి చదివితే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మరియమ్మ గర్భంలో నుంచి పుట్టినప్పుడా? మరియమ్మ గర్భంలోంచి పుట్టినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు పుట్టుకలోని ఒక పరమార్థం ఏంటంటే రాజ్యస్థాపన చేయటానికి వచ్చాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన రాజ్య స్థాపన చేశాడు. అందుకే రాజ్యం సమీపించింది అన్నాడు. కొన్ని సందర్భాల్లో రాజ్యం మీ మధ్యనే ఉంది అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి రాజ్య స్థాపన చేయటానికి వచ్చాడు కాబట్టి పరలోక రాజ్య స్థాపన కొరకు అది రాజ్యం వచ్చింది. మారు మనసు పొంది అందులో సమీపించండి. యోహాను గారు ఇచ్చిన బాప్తీసం మారు మనసు నిమిత్తం. మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి పాపాలు ఒప్పేసుకుంటే రాజ్య ప్రవేశం జరిగింది. రాజ్య ప్రవేశం జరగటానికి ముందు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అది చెప్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అది సువార్తగా రాజ్యంలో చేరండి, రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్పడం సువార్త. అలా గలిలీ ప్రాంతం వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఆయన సువార్త ప్రకటించుతూ ఉండెను. తర్వాత వచ్చిన 16, ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడైన ఆంద్రేయు సముద్రంలో వల వేయుట చూచెను. ఎవరైనా జాలర్లు. సీమోనును గలిలయ సముద్ర తీరమున అనగా గలిలయ అనేది ఒక ప్రదేశానికి, ఇంతక గలిలయలోని నజరేతు అన్నాడు యేసుక్రీస్తు వారి గురించి. అంటే గలిలయ అనే పేరు ఒక పట్టణానికి ఉంది, సముద్రానికి ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న సముద్రం కాబట్టి దానికి ఏం పేరు? గలిలయ సముద్రం. గలిలయ పట్టణం. గలిలయ పట్టణంలో నజరేతు అనే చిన్న గ్రామం. ఆ గలిలయ, ఆ ప్రాంతం అంతటిని గలిలయ అని పిలిచారు. అందులో ఒక సముద్రం ఉంది కాబట్టి ఆ సముద్రానికి కూడా ఏం పేరు? గలిలయ సముద్రం అని పేరు. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం, ఈ సముద్రానికి మరొక పేరు కూడా ఉంది. గలిలయ సముద్రానికి మరొక పేరు ఉంది. లూకా 5:1, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న దోణెలను చూచెను. జాలర్లు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉండిరి. అంటే ఈ గలిలయ సముద్రానికి మరొక పేరేంటి? గెన్నెసరెతు అనే పేరు ఒకటి ఉంది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 1వ వచనంలో మరొక పేరు కూడా ఉంది దీనికి. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 6:1. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రమును అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రం. అంటే గలిలయ సముద్రానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఏందో చదివారు, మర్చిపోయారు. 3 పేర్లు ఉన్నాయి. ఏమేం పేర్లు? గలిలయ, గెన్నెసరెతు, తిబెరియా. 3 పేర్లు ఉన్నాయి. ఒక చోట తిబెరియా సముద్రం అన్నాడు, ఒక చోట గలిలయ అన్నాడు, ఒక చోట గెన్నెసరెతు అన్నాడు. అది వేరు ఇది వేరు అనుకుంటాం మనం. ఇవన్నీ ఆలోచించాం కాబట్టి ఒక సువార్త చదివేటప్పుడు ఇంకో సువార్తల విషయం మనకు గుర్తుండదు. అసలు బైబిల్ చదివే అలవాటు చాలామందికి లేదని అర్థమవుతుంది, సరిగ్గా చదవలేకపోతున్నారు. ఒక సువార్త చదువుతున్నాం, ఇక్కడ గలిలయ అనే ఉంది మార్కులో. మళ్ళీ లూకా సువార్త చదువుతున్నప్పుడు గెన్నెసరెతు అనగానే అది వేరు కావాలా ఇది వేరు కావాలని ఆలోచన వచ్చింది మనకి. అందుకే 4 సువార్తలు కలిపి ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ 4 సువార్తలు అయిపోయిన తర్వాత అన్నిటినీ కలిపి ఏ సువార్తలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ సువార్తలు అది లేదు, ఇంకో సువార్తలో ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ కలిపి ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు గలిలీ సముద్రానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి గలిలీ సముద్రం, గెన్నేసరెతు, తిబెరియా సముద్రం, ఈ 3 పేర్లు. రైట్. అక్కడ వలలు వేసి చేపలు పడుతున్నారు. ఎవరు? సీమోను సహోదరుడు ఆంద్రేయ సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలర్లు. యేసు, నా వెంబడినండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేసేదని వారితో చెప్పాను. ఇదే మాట నేను మీతో చెబితే మీరేమంటారు? మీరు ఏదేదో పట్టుకోవటానికి వెళ్తున్నారు, డబ్బులు పట్టుకోవటానికి వెళ్తున్నారు. ఏ పనికి వెళ్ళినా మనం పట్టుకొచ్చేది ఏంది? సాయంత్రానికి. గవర్నమెంట్ మాత్రం పనికి ఆహార పథకం అని దానికి కూడా డబ్బులు అవుతుంది, ఆహారం ఏమి ఇవ్వట్లా. ఇస్తుందా? పొద్దున్నే మట్టి పనికి వెళ్తారు, 9ంటికో 10ంటికో వస్తారు. ఏమొస్తాయి? ఆహారం వస్తుందా? డబ్బులు వస్తున్నాయా? డబ్బులే. మనం ఏ పనికి వెళ్ళినా వచ్చేది డబ్బులు పట్టుకొస్తాం. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నా అనుకోండి, లేదా జాలర్ల ప్లేస్లో పనివారిగా చేస్తానని నా వెంబడి రండి అన్నాను అనుకోండి, వస్తారా? ఏడొస్తున్నారు కదా. ఇల్లు, ఆ బంక, ఆ మట్టి, ఆ పని వదిలిపెట్టి రాలేక సతమతం అయిపోతూ ఉన్నారు కదా. అలా వెళ్ళాడో లేదో, కనపడ్డారో లేదో, ఏమన్నాడు? నేను మిమ్మల్ని చేపలు పట్టేవాళ్ళు, మీరు చేపలను పక్కన పెట్టేసి మనుషులను పట్టడం ఎలాగో నేర్పిస్తాను, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రండి అనగానే, ఉండు ప్రభా, ఇంటికి వెళ్ళొస్తాం, చెప్పొస్తాం, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఈ మాటలు ఏం మాట్లాడాల. వెంటనే ఏం చేశారంట వాళ్ళు? వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించరు. మీ పనులు మీరు చేసుకుంటూ దేవుని కార్యక్రమాలు కూడా చేయండి అంటే అది వదలలా, ఇది వదులుతున్నారు. కానీ దేవుని పని అసలు వలలు విడిచిపెట్టి, మీ పనులు విడిచిపెట్టి వెంబడించండి అంటే చచ్చిపోతాం కదా. పనులు వదిలి, అమ్మో అసలు ఇంకా ఉందా, ఏమన్నా ఉందా, చచ్చిపోతాం కదా అనుకుంటాం. చచ్చిపోయినా పర్లేదు, పని లేకుండా, ఆహారం లేకుండా చచ్చిపోయినా పర్లేదు, శాశ్వత కాలం పరలోకంలో ఉంటాం. అది విశ్వాసం అంటే. వాళ్ళకి అంత విశ్వాసం ఉంది. వలలు విడిచి వెంటనే ఆయన్ని వెంబడించారు. వెంటనే వారు వలలు విడిచి ఆయనను వెంబడించి, ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారునకు యాకోబును అతని సహోదరుడు యోహాను చూసి, ఇద్దరు బ్రదర్స్ పట్టుకున్నాడు. వాళ్ళేమో ఎవరు కుమారులు? సీమోను సహోదరుడు ఆంద్రేయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను చూచి. వీళ్ళిద్దరూ బాగా యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే ఆ 3వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. వీళ్ళు బాగా ఫాస్ట్గా ఉంటారు. 3:17 ఇదే మార్క్స్ వార్త. జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గెస్సు, ఎవరు? యేసుక్రీస్తు వారు ఒక టైటిల్ పెట్టారు, బోయనెర్గెస్సు అనే పేరు. అంటే అర్థం ఏంటయ్యానంటే ఊరిమెడివారు అని అర్థం. ఏం పేరు? ఊరిమెడివారు. పేతురు గారికి కూడా పేరు పెట్టాడు యేసుక్రీస్తు వారు. అంటే పేతురు అంటేనే రాయి. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక లేదా 1:12 చూడండి. మొదటి పత్రిక కొరింథీ 1:12. ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను అంటున్నాడు. కేఫా అంటే చెప్పండి. కేఫా అంటే రాయి. కేఫా అంటే రాయి. పేతురు అంటే కూడా రాయి. పెట్రా అంటే చెప్పండి ఇసుక, రాయి. పెట్రోల్, రాయిలో నుంచి వచ్చిన ఆయిల్ పెట్రోల్ తెలుసా? పెట్రోలియం అంటే రాతిలో నుంచి తీసిన నూనె. పెట్రా అంటే రాయి. రాయిలో నుంచి వచ్చిన ఆయిల్ కాబట్టి పెట్రోల్ అనే పేరు వచ్చింది. పేతురు గారి పేరులో ఏముంది? పేతురు తెలుగు, ఇంగ్లీష్లో పీటర్. పెట్రోల్లో నుంచి వచ్చిందే, పెట్రా నుంచి వచ్చిందే పేటర్ అంటే రాయి. పేతురు గారి కేఫా అన్న రాయి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. నువ్వు కట్టాలి.
పేతురు గారికి అప్పచెప్పాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి ఇచ్చి, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు అంటాడు. పేతురు నువ్వు రాయివి అంటాడు పేతురు గారిని. 9వ అధ్యాయం చూడండి, కొరింథీ పత్రికే ఒకసారి 5వ వచనం. మొదటి పత్రిక, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన, ఇక్కడ కూడా పౌలు గారు ఏమన్నాడు? కేఫా వలెను అన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురు అన్న చోట ఏముంది? రాయివి. పేతురు అంటే రాయి, చెప్పాను కదా, పెట్రా. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యొద్ద నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. అంటే పేతురు గారికి రాయి అనే పేరుంది, ఇంకో పేరు కేఫా అనే పేరుంది, ఇంకో పేరు సీమోన్ అనే పేరు కూడా ఉంది. ఇన్ని పేర్లు పేతురు, సీమోన్ అన్న, కేఫా అన్న, రాయి అన్న పేతురు గారి పేర్లే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆంద్రేయును యోహాను గారిని, యాకోబు, వీళ్ళిద్దరు ఎవరు కుమారులు? జబదయి కుమారులు. వీళ్ళిద్దరికి యేసుక్రీస్తు వారు పెట్టిన టైటిల్ ఏంటి? ఉరిమెడి వారు. ఎందుకంటే సీరియస్ అయిపోతారంట, వరకుని ఉరుముతూ ఉంటారంట, గట్టిగా గద్దిస్తారంట. ఒకసారి ప్రభా ఒకడు మనలాగే అద్భుతాలు చేస్తున్నాడు, పలానోళ్ళు మమ్మల్ని చేర్చుకోలేదు, పలానా ప్రాంతం వెళ్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి వాళ్ళని దహించేటట్టు మేము ఆజ్ఞాపించామా అని అడుగుతారు. అంటే అంత మనల్ని చేర్చుకోకపోతే కాల్చేద్దామా అని సీరియస్ అవుతారు. యేసుక్రీస్తు వారేమో ప్రేమ, దయ, జాలి, కరుణ బోధిస్తుంటే వీళ్ళిద్దరు ఏమంటారు? ఆకాశం నుంచి అగ్ని దహించి వాళ్ళని కాల్చివేయినట్లు ఆజ్ఞాపించదమా అని అడుగుతారు. అంటే అంతగా కోపం, ఉరుముతారు. ఉరవటం అంటే అర్థం ఊరకనే గైగేమని అరవటం. అందుకని బోయనెర్కేసు అనే పేరు వీళ్ళకి పెట్టాడు. వాళ్ళని పిలిచాడు. ఇప్పుడు మళ్ళీ 19 మార్క్స్ వార్త 1వ అధ్యాయము 18-19. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిన. ఆయన ఇంకో కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడుకు యాకోబును అతని సహోదరుడు యోహాన్ను చూచెను. వారు దోణెలో ఉండి తమ వలలు బాగు చేసుకొలుచూ ఉండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు ఆయన తండ్రి అయిన జబదయిని దోణెలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది మరీ విడ్డూరం. తండ్రిని ఏం చేశారంట? పనోడి దగ్గర వదిలిపెట్టి నువ్వు వీళ్ళతో ఉండిపో, ఇంటికి వెళ్ళిపో, మేము ఇంకా వచ్చేస్తున్నాం అనే వలలో తండ్రిని ఏమండి ఆ దోణెల్ని విడిచిపెట్టి వెంబడించారు. మనమే విడిచిపెట్టాం? ఏం విడిచిపెట్టాం? అన్నీ ఇంకొంచెం ఎక్స్ట్రా లాక్కొచ్చుకుంటున్నాం. మళ్ళీ విడిచిపెట్టకపో ఏం చేస్తున్నాం? లాక్కొచ్చుకుంటున్నాం. అంటే నరకానికి వెళ్ళటానికి సాధనాలు కల్పించుకుంటున్నాం తప్ప విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి ఇంకా రోజు గడిచే కొద్దీ సమీపంగా వచ్చే పరిస్థితి లేదు. ఒక్క పిలుపుతో వాళ్ళు ఏం చేశారు? అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించావు. ఈరోజు ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని నువ్వు దేవుని కోసం ఏ విడిచిపెట్టావు? 1, 2, 3, 5, 10 విడిచిపెట్టానంటే సరిపోదు. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించావు. వీళ్ళు ఏం వదిలేరు? వాళ్ళ వృత్తిని వదిలేరా? వృత్తికి సంబంధించిన ఆయుధాలు వదిలేరా? అంటే వాళ్ళ దోనె, వాళ్ళకు వృత్తికి సంబంధించిన వస్తువులు, వాటిని పనిముట్లను వదిలేరా? వృత్తిని వదిలారు, వృత్తికి సంబంధించిన పనిముట్లు వదిలారు. తండ్రిని కూడా ఆ బాధ్యత జీతగాళ్ళకు అప్పగించి వీళ్ళు వెంటనే ప్రభువుని వెంబడించారు. అంటే ప్రభు మాటకు అంత విశ్వాసం ఉంది, ప్రభు మాటకు అంత విలువ ఉంది వాళ్ళ దగ్గర. ఇక్కడ మాట్లాడే మాట ఎవరు మాట్లాడినా వాక్యం మాట్లాడితే అది దేవుని మాటగా తీసుకోవాలి మనం. ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నా అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బోధిస్తున్న నాతోనూ వింటున్న మీతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యలో లేచి వెళ్ళిపోయామనుకో, అంటే నువ్వు దేవుడి కంటే కూడా దేవుడి మాటలు కూడా చెవిని పెట్టి వెళ్ళిపోయావు, దేవుడిని అవమానపరిచావని అర్థం. మీకు అది అర్థం కావట్లా. మధ్యలో చాలామంది లేచి వెళ్ళిపోతా, తిరుగుతా, బయటికి వెళ్ళి మళ్ళీ పని చూసుకొని మళ్ళీ వస్తూ ఉంటారు. అంటే ఒక కలెక్టర్ వచ్చి మాట్లాడుతుంటే కలెక్టర్ మీటింగ్లోంచి లేచి వెళ్ళిపోగలరా?
ఒక మంత్రి వచ్చి మాట్లాడుతుంటే మధ్యలో ఎదురు కూర్చొని లేచి వెళ్ళిపోగలరా? వెళ్తున్నామంటే ఏంటి అర్థం? మంత్రి నాకు లెక్కలేదు, ఆయన మాటలు మాకు డోంట్ కేర్ అనే భావం. ఇక్కడ దేవుడే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటే మనం నిర్లక్ష్యం చేసి మధ్యలో వెళ్ళిపోతున్నామంటే, ఆ మాటలు పట్టించుకోవట్లేదంటే ఎవరిని అవమానపరుస్తున్నాం? దేవుడిని అవమానపరుస్తున్నాం. చెప్పే వ్యక్తిని చూడొద్దు ఎక్కడ. అది మొదటి ప్రసంగం అయినా, ఈ మెయిన్ ఇది రెండో ప్రసంగం అయినా, వ్యక్తిని చూడకూడదు. ఆ వ్యక్తిలో నుంచి వచ్చే దేవుని మాటలు చూడాలి. ఇది దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడని తీసుకోవాలి తప్ప వ్యక్తులు చూడకూడదు. అలా తీసుకుంటే ఇంకా మనం దేవుడిని అగౌరవపరచం, మధ్యలో లేచి వెళ్ళిపోం, ఎవరితో మాట్లాడడం, ధ్యాస అంతా వాక్యం మీదే పెడతాం. అంత విశ్వాసం ఉండాలి. వాళ్ళు అలా పిలిచాడో లేదో ప్రభువారు వెంటనే అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారంట. 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను. విశ్రాంతి దినమున యెరూషలేము దేవాలయంలోనికి కాదు. అంటే ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయంలో ఆరాధన, బలులు, అన్ని అర్పణలు అన్నీ జరుగుతాయి. వాక్యం నేర్చుకోవటానికి చిన్న చిన్న హాల్స్ కట్టించుకొని, మీటింగ్ హాల్స్ లాంటివి, వాటిలో వాక్య ధ్యానం నేర్చుకుంటూ శాస్త్రులు, పరిచయులు, ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ వచ్చి వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు. వాటిని మనమైతే చర్చీలు అంటాం, వాళ్ళైతే సమాజ మందిరాలు అంటారు. అంటే సమాజముగా కూడుకొని వాక్యాన్ని ధ్యానించటానికి కట్టుకున్న మందిరం అది, సమాజ మందిరాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమాజ మందిరం ఉంటే, సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు? బోధించుచుండెను. సమాజ మందిరాల్లో బోధిస్తున్నాడు. ఎక్కడికి ప్రాంతానికి వెళితే అక్కడ సమాజ మందిరం ఉంటే అక్కడ బోధిస్తూనే ఉంటాడు. ఏ రోజు ఇది? విశ్రాంతి దినం. అంటే శనివారం ఆయన సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ బోధ ఎలా ఉందనో చెప్తున్నాడు 22వ వచనంలో. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అంటే అప్పటిదాకా అలాంటి బోధ చేసిన వారు ఎవరూ లేరు. ఎలా కాదంటున్నాడు? ఎవరిలాగా కాదంటున్నాడు? వారు శాస్త్రుల వలె కాక. అంటే శాస్త్రులు, పరిచయులు ఎలాంటి బోధ చేసేవాళ్ళంటే స్వకీయ మహిమను వెతుక్కునేవాళ్ళు. అందరి దృష్టి మా మీదే ఉండాలి, మమ్మల్నే గొప్పగా ఎంచాలి, మేము చెప్పిందే వేదంగా వాళ్ళు భావించాలి, మాకే గౌరవ ప్రతిష్టలు ఉండాలి, మాకే ఉన్నదంతా మాకే దోచిపెట్టాలి, మాకు స్పెషల్ క్యాడర్ ఇవ్వాలి అని ప్రజల దృష్టిలో ఆకర్షించే విధంగా వాళ్ళు బోధ చేసుకునేవాళ్ళు. దేవుణ్ణి మహింపరిచే బోధ వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అందుకే వాళ్ళ శాస్త్రులు, పరిచయుల వలె కాక. అంటే బోధ ఎలా ఉండాలంటే దేవుడిచ్చిన అధికారంతో చెబుతున్నాను అన్నట్టుగా ఉండాలి, కానీ మనుషులను సంతోషపెట్టే విధంగా కానీ మనుషుల ఆలోచనలు మిళితం చేసి చెప్పే విధంగా ఉండకూడదు బోధ. దేవుడు ఇచ్చిన అధికారం. ఇప్పుడు జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చాడంటే ఆయన సొంతకిస్తాడా? పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలించి చట్టంలో ఈ నేరానికి ఏ శిక్ష ఉందో ఆ చట్ట ప్రకారం ఇస్తాడా? చట్టంలో ఆ నేరానికి ఏ శిక్ష వేయాలో ఆ సెక్షన్ల ప్రకారంగానే శిక్ష వేస్తాడు. కానీ సెక్షన్ ఒకటైతే శిక్ష నాకు ఇష్టమైంది కాబట్టి నేను అమలు పరుస్తానంటే కుదరదు. అంటే రాజ్యాంగాన్ని బట్టి జడ్జి గారు ఎలాగైతే శిక్ష వేస్తాడో బోధ వాక్యాన్ని బట్టి చేయాలి. వాక్య విరుద్ధంగా బోధ చేయకూడదు. సొంత మహిమను వెతుక్కునే విధంగా బోధ చేయకూడదు. వీళ్ళు బాగా డబ్బు సంపాదన కోసం బోధ చేసేవాళ్ళు, వాళ్ళని జనాలను ఆకర్షించడం కోసం బోధ చేసేవాళ్ళు, ఇంకా ముఖ్యంగా విధవరాళ్లకు ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేసేవాళ్ళంట శాస్త్రులు, పరిచయులు. ఇంకా కొంతమంది విధవరాళ్ళు అయితే వీళ్ళకి ఇళ్ళు కూడా ఇచ్చేసేవాళ్ళంట, రాసి ఇచ్చేసేవాళ్ళంట. ఎందుకంటే అంత ఆకర్షించేవాళ్ళు విధవరాళ్ళని. ప్రత్యేకంగా ప్రార్థన చేసి నేను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని వాళ్ళకి బాగా మాయ మాటలు చెప్పేసి వశపరుచుకుంటే వాళ్ళు ఆస్తులు కూడా రాసి ఇచ్చేవాళ్ళంట ఈ శాస్త్రులు, పరిచయులు వీళ్ళకి. అంటే అంత స్వకీయ మహిమను వెతుక్కోవటానికి, సొంత సంపాదన కోసం వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. అందుకే శాస్త్రులు, పరిచయుల వలె కాక. శాస్త్రులు ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం.
చదువు. ఎలా అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 32వ వచనం. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏంటంట? అధికారముతో కూడినదై ఉండెను అంటే దేవుడు అధికారం ఇచ్చాడు, అధికారంతో కలిపి బోధిస్తున్నాడు. సొంత మాటలు ఏమీ లేవు, సొంత మాటలు అస్సలు ఏమీ లేవు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటే చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17 అనుకుంటే చూడండి. 17 చదవండి. మొదటి అధ్యాయము 17వ వచనం. మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఏమి లేకుండా అంటే శాస్త్రులు పరిచయాలు ఎలా బోధించేవాళ్ళు? వాక్చాతుర్యంతో బోధించేవాళ్ళు, అందరినీ ఆకర్షించేవాళ్ళు. బోధలో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే బోధ ఉంటుంది, ఉన్న దేవుని విషయాలు అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే బోధ ఉంటుంది. కొన్ని మెసేజ్లు మీరు వినండి, దేవుడు ఏం చెప్పాడు అన్న విషయం చిన్నగా కనపడిద్ది. వీళ్ళు చెప్పిన విషయాలు బయట తీసుకొచ్చిన ఉదాహరణలు, బయట తీసుకొచ్చిన స్టోరీలు బాగా గుర్తుండిపోతాయి. ఆ వ్యక్తి గుర్తుంటాడు, ఆ ఉదాహరణలు గుర్తుంటాయి, కానీ ఆ సందర్భంలో దేవుని వాక్యంలో ఏ సారం ఉందో అది అర్థం కాదు. అది చాలా చిన్నగా చూపిస్తారు. దానికి కారణం ఏంటంటే వాక్చాతుర్యంతో బోధిస్తారు. ప్రాస గలపటం, మాటల చాతుర్యం, అవన్నీ గారడీలు చేసినట్టుగా జనాలు మైమర్చిపోయేటట్టుగా చెప్తారు. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, అనేకులాగా నేను వాక్చాతుర్యం లేకుండా వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపిన. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. జ్ఞానాతిశయం, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం అంతా మీ ముందు ప్రదర్శిస్తున్నారు, నన్ను ఎంత గొప్పోడో అని మీరు ఫీల్ అయిపోవాలి అన్నట్టుగా నాకున్న జ్ఞానాన్ని అంతా మీ ముందు కుమ్మరించి అబ్బు భలే చెప్పాడు అయ్యగారు అనిపించుకునే విధంగానంట బోధించలేదంట. వాక్చాతుర్యంతో కూడా బోధించలేదంట. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా దేవుడిచ్చిన అధికారంతో బోధించటమే దేవుడు చెప్పిన పని. అది అక్షరాల యేసుక్రీస్తు వారు ఏం చేశారు? బోధించారు. అధికారము గలవాని వలె బోధించాడు. ఎవరిలాగా బోధించలేదంట? వారి శాస్త్రుల వలె పరిచయాల వలె కాక, అంటే వాళ్ళు అలా బోధించారు, స్వార్థం కోసం బోధించారు. అధికారం సంపాదించుకోవటానికి, పదవులు సంపాదించుకోవటానికి, అగ్రపీఠాలు ఎక్కటానికి, విధవరాళ్ళ ఇళ్ళు దోచుకోవటానికి వాళ్ళు అలా బోధించారు. అలా కాక ఈయన అధికారం కలిగిన వారిగా బోధించాడని ఆశ్చర్యపోయారంట. అంటే బోధ వింటే అర్థమైతే ఆశ్చర్యపోతారు. నిజమైన దేవుని బోధ వింటే ఆశ్చర్యపోతారు. దేవుని ఇన్ని సంగతులు రాయించాడా మన కోసం, మన గురించి ఇంత ఆలోచించాడా, ఇన్ని మేలు చేశాడా, మనకి ఇవన్నీ తెలియదే. ఏదో పుట్టాము, పెరుగుతున్నాం, బతుకుతున్నాం, చచ్చిపోతున్నాం, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం, ఎలా చనిపోతున్నాము, అసలు ఎందుకు ఎవరు పుట్టిస్తున్నారు, ఏమి తెలియకుండానే ఉన్నామే. ఇన్ని విషయాలు మన పుట్టుక గురించి, మన బ్రతుకు గురించి, మన మరణం గురించి, మరణం తర్వాత బ్రతుకు గురించి ఇవి రాయించాడని అర్థమైతే ఏం చేస్తారు ప్రజలు? ఆశ్చర్యపోతారు. అందుకే అధికారము కలిగిన వాని వలె ఆయన బోధించినప్పుడు జనాలు విని ఏం చేశారంట? బోధకు ఆశ్చర్యపడ్డారంటే అప్పటిదాకా ఆశ్చర్యపడే బోధ ఏం చేయలేదా? ఎవరు చేయలే.
23 అధ్యాయంలో వద్దు తీయొద్దు, మత్తయి సువార్తలో వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఏకారం పెట్టి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, అయ్యో గుడ్డివారైన శాస్త్రులారా పరిచయులారని వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటాడు యేసుక్రీస్తు వారు. అంటే అలాంటి బోధ వాళ్ళు అలాంటి లక్షణాలతో చేశారన్నమాట. ఓకే, తర్వాత వచ్చిన 23. ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు ఉండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడో నాకు తెలియను. ఎవరినా? అపవిత్రాత్మ. అపవిత్రాత్మ అంటే దయ్యం, అంతే కదా. దయ్యం వాడి సమూహం ఉన్నారు. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది, ఆ దయ్యం వాడి సమూహం. అంటే ఆ రోజుల్లో ఒక వ్యాధి ఉన్నా, ఒక దయ్యం పట్టినా వాడు దుష్టిని సంబంధిగా భావించేవాళ్ళు. ఈ యూదులు దుష్టిని సంబంధిగా భావించి వాళ్ళని దూరంగా గెంటేసేవాళ్ళు, సమాజంలో ఉండలించేవాళ్ళు. ఎందుకంటే వీడు పాపి కాబట్టి, దుష్టుడు పాపి దురాత్మగా ఆవహించింది కాబట్టి వీళ్ళు దుర్మార్గులు పాపులని వాళ్ళని వెలివేసి వాళ్ళని కలవనిచ్చేవాళ్ళు కదా. ఎందుకంటే అది మనకు కూడా అంటుకుంటుంది, ఆ దెయ్యం మనకు కూడా పట్టిద్దనే ఒక భయం. రోగాలు కానీ, వ్యాధులు కానీ, ఈ దయ్యం పట్టిన విషయాలు కానీ ఆ రోజుల్లో అంటరాని వారుగా చూసేవాళ్ళు. ఇప్పుడు అపవిత్రాత్మ పట్టిన ఒకడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేశాను. అంటే అండి, దయ్యం పట్టినోడికి ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారు ఎవరో అర్థమైంది, ఆయన పరిశుద్ధుడు అని అర్థమైంది, దేవుని కుమారుడు అని అర్థమైంది, మమ్మల్ని నశింప చేయటానికి వచ్చావా అని అర్థమైంది. మనుషులకి ఏమర్థం కాలేదు, ఆయన ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు వారు ఆయనే ఉన్నవాడైన దేవుడు అనుకుంటున్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఆయన దేవుని కుమారుడు అన్న విషయం చాలామందికి తెలియదు. ఇంకా ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడన్న విషయం తెలియదు. ఆయన భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటో కూడా చాలామందికి ఎప్పటికీ తెలియదు. కానీ సాతాను గాడికి ఏం తెలుసు? అపవిత్రాత్మకి ఆయన ఎవరో తెలుసు. రెండవది, సాతాన్ని ఆయన ఎప్పుడు బాధిస్తాడో కూడా తెలుసు. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో దీని గురించి వ్రాయబడిన మాట చూడండి. చానా అనే దెయ్యం పట్టిన వ్యక్తికి ఏమర్థమైందో 29వ వచనం చాలు. 8వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి 8:28. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అంటే కాలం ఉందా వాటికి? రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సాతాన్ని నోటి ఊపిరి చేత నాశనం చేసి నిత్యాగ్నిలో పడేస్తాడు. ఆ కాలం ఇంకా ఉంది. ముందే ఎందుకు వచ్చేసావు? కాలం రాకమునిపే మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని. దానికి ముందే ఉన్నాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. చాలండి. అంటే సాతానికి ఏమర్థమైంది? నరకంలో వేస్తాడు, రెండవ రాకడలో వచ్చి. ముందే వచ్చేసేవేంటి అంటున్నారు. రెండవది, నజరేయుడైన యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్న విషయం సాతాను గాడికి అర్థమైంది. కానీ ఈనాటి ప్రజలకు ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరో ఇంతవరకు అర్థం కాలేదు కదా. ఇంకా ఇంకొక వచనం కూడా చూడగలిగితే, లూకాసు వార్త ఇంకొద్దులేండి, సరిపోద్దులే. మాతో నీకేమి? మమ్మల్ని నశింప చేయుటకు వచ్చిదివా? నీవెవడవో మాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండము, వానిని విడిచిపమ్మని
దాన్ని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయాను. అంటే యేసుక్రీస్తు వారి మాటకున్న పవర్ అంటే చెప్పండి. వాడిని విడిచి వెళ్ళిపో. ఎవరో నువ్వు, ఎందుకు వచ్చావు, ఎంతకాలం అయింది బట్టి, నీ పేరేంటి, వెళ్తావా వెళ్ళవా, ఇన్ని ప్రశ్నలు లేవు కదా. ఈరోజు దెయ్యాలను వదిలించేవాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు. లాస్ట్లో ఆ కొబ్బరి నూనె ఏదో జల్లేసి లేకపోతే నీళ్ళు అలా జల్లేసి ఇది మండిపోతుంది కాలిపోతుందని వాళ్ళ చేత అరిపించి కింద పడేసి విలవిల్లాడించి కింద పడేసి వెళ్ళిపోయినట్టుగా యాక్షన్ చేస్తున్నారు. ఇన్ని సీన్లు లేవు కదా అక్కడ. ఏమన్నాడు, వీనిని విడిచి పొమ్మని ఆజ్ఞాపింపగా వెంటనే ఏం జరిగింది, ఆ అపవిత్రాత్మ ఆ వ్యక్తిని విడిచి విలవిల్లాడించి వెళ్ళిపోయింది. అంతే. లూకాసు వార్త 8:28 విలవిల్లాడించి వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చాను గనుక వానిని గొలుసులతో కాళి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి. కానీ వాడు బంధకములను తెంపగా దెయ్యం వాడిని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండను కనుక వాడు తన పేరు సేన అని చెప్పాను. సేన అని చెప్పాడు తప్ప భూమి మీద ఉన్న ఎవడో ఒకటి చచ్చిపోయినోడు పేరు చెప్పాల. యేసుక్రీస్తు వారు కూడా పేరు అడిగాడు కదా అనొచ్చు, మేము కూడా అందుకే అడుగుతున్నామని. అంటే చాలా ఉన్నాయి కాబట్టి సేన అనే పేరు చెప్పాడు తప్ప చచ్చిపోయినోడు పేర్లు ఎవరి చెప్పాల. కాబట్టి చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారరు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు ఎవరో దయ్యాలకి తెలుసు, మనుషులుగా మనకు తెలియపోయినా ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో, ఆయన ఎందుకు వచ్చాడో, ఎప్పుడు మళ్ళీ వాటిని నాశనం చేసి నరకంలో పడేస్తాడో మొత్తం తెలుసు. కాబట్టి వాళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని సంబోధించడం, నువ్వెవడో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని యేసుక్రీస్తు వారి డీటెయిల్స్ అన్నీ చెప్పేశాయి. పైగా మమ్మల్ని ఇప్పుడే బాధపరచొద్దు, మాకు ఇంకా సమయం ఉంది, రెండవ రాకడలో వచ్చినప్పుడు కదా మమ్మల్ని నరకానికి పంపిస్తావు, అప్పటిదాకా మాకు దేవుడు సమయం ఇచ్చాడు, ఆ సమయం దాకా మమ్మల్ని ఉండని అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి. అర్థమైందా? మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. 24వ వచనమేనా, 26 విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మకులు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంటే అపవిత్రాత్మను అంతకుముందు గద్దించి వెళ్ళగొట్టిన వాడు ఎవడూ లేడు కాబట్టి ఈయన బోధ కొత్తగా అనిపించింది వాళ్ళకి. అందరూ విస్మయం ఉంది, ఒకరితో ఒకరు చెప్పుకొని వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములు అందంతటా వ్యాపించను. ఈ వార్త వెళ్ళిపోయింది చుట్టుపక్కల. ఆయన కొత్త బోధ చేస్తున్నాడు, ఆయన పేరు చెప్పి దయ్యాన్ని వెళ్ళిపోవనగానే వెళ్ళిపోతుంది, వెళ్ళాడించి. దయ్యం కూడా ఈయన అడ్రస్ చెప్తుంది, ఈయన కెపాసిటీ ఏంటో చెప్తుంది, ఈయన మామూలు ఆయన కాదు అని. ఇంత సాక్ష్యాలు విన్న శాస్త్రులు పరిచయాలు నమ్మలేదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నమ్మలేదు. దయ్యం పట్టిన వాళ్ళ చేత ఈయనే చెప్పించాడు అనుకుంటున్నారేమో. దయ్యం ఎన్నిసార్లు దయ్యాలు పట్టిన వాళ్ళని వదిలించినా వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వెవరో మాకు తెలుసు అని చెప్పినా వాళ్ళు నమ్మలేదు. అపోస్తల కార్యాల్లో కూడా పుతోను అనే దయ్యం పట్టిన స్త్రీ యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారి గురించి చెప్తూ, దయ్యం వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారై ఉన్నారు, వీళ్ళ మాట వినండి అని దయ్యం పట్టిన స్త్రీ చెప్పటం మనం విన్నాం. అంటే దయ్యానికి ఎవరో యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసు, యేసుక్రీస్తును వెంబడించే శిష్యులు ఎవరో తెలుసు, దయ్యపు ఆధీనంలో ఉన్న భక్తులు ఎవరో, దొంగ భక్తులు ఎవరో కూడా తెలుసు అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్నతండి, మరొకసారి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు.
మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలోని కొన్ని వచనాలు మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ సహాయముతో వాటిని విభజించి బోధించే సామర్థ్యాన్ని అల్పుణ్ణి అయోగ్యుడైన నాకు ఆత్మ సహాయముతో అనుగ్రహించినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మరింతగా మీ పట్ల, మీ వాక్యం పట్ల మీ పిల్లలు ఆసక్తి పెంచుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మీరు మాకు అప్పగించిన పని రోజు రోజుకి అభివృద్ధి పదంలోకి తీసుకువెళుతూ మీకు ఇష్టలుగా బ్రతకాలన్న విషయాన్ని వారు నేర్చుకొని తండ్రి సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించి శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు తీర్చుకొనకుండా మీ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ముందుకు సాగటానికి సహాయ సహకారాలు అనుగ్రహించండి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరి అవసరాలు మీకు తెలుసు కనుక వారి వారి అవసరాలు, అది అనారోగ్యమైన, ఆర్థిక సమస్యలైన, మానసిక బలహీనత, రుగ్మతలైన, చిన్నపిల్లల విషయంలో ఎంత ఇబ్బంది ఉన్నా ప్రతిదీ మీ చిత్తానుసారంగా క్రీస్తులో నెరవేర్చండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని, ఆర్థిక వనరులను సమకూర్చండి. అలాగే తండ్రి సంధ్యాకి మొన్న ఆపరేషన్ జరిగి కుట్లు కొంత ఇన్ఫెక్షన్ అయ్యి ఉండగా వాటిని కూడా మీరు స్వస్థపరిచి తిరిగి కుటుంబానికి చేర్చారు. అందుని బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి మరి సహోదరుని బట్టి మీ స్తోత్రాలు. తండ్రి ధనకుమారికి ఉన్న కడుపులో ఉన్న ఆ గడ్డను మీ చిత్తానుసారంగా తగ్గించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేసినా వాటన్నిటినీ క్రీస్తులో ఉదారంగా క్షమించి పరిశుద్ధతనిచ్చి ఆ స్వస్థతను ప్రసాదించి మరింతగా మీ భక్తిలో, మీ యొక్క పరిచర్యలో ముందుకు సాగటానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా రేపు తెనాల్లో జరిగే బైబిల్ తరగతిలో కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడు నైన క్రీస్తు యేసు యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.